ముస్లిమ్స్ ఆ గీతలోనే ఉండాలి, హిందూస్ ఈ గీతలోనే ఉండాలి, క్రిస్టియన్స్ ఆ గీతలోనే ఉండాలి. ఇందులోకి ఆడకూడదు, అందులోకి ఆడకూడదు. ఇప్పుడు మసీద్ ముంగడి నుంచే హిందువులు వెళ్తారు, అదే మరి అదంతా ఒకటే కదా మరి. ఇగో నేను రామ్ చరణ్ గారు చేసిన తప్పేం లేదు, వీళ్ళు మేము ఒకటే ఎల్లుకు చెప్పుకోండి మీ అందరూ. షార్ట్ కట్ ఇది, ఎల్లుకు చెప్పుకోండి రా భయ్. సారీయా బొచ్చు చెప్తాడు ఆయన, సారీ ఎందుకు చెప్తాడండి? అంతవరకు వస్తే ఫస్ట్ మమ్మల్ని దాటుకుంటారండి మీరు. ఎందుకు చెప్తాడండి? తప్పేం చేసిండు ఆయన? తప్పేం చేయలేదు రామ్ చరణ్ గారు. ఇది చాలా ఇదేంటంటే యూట్యూబ్ ఛానల్ ఉండగానే, సోషల్ మీడియా ఉండగానే ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నాడు. ఇప్పుడు రీసెంట్గా మనం పవన్ కళ్యాణ్ గారిది చూసుకుంటే అదేంటి అనిత గారి మీద సీరియస్ అయ్యారు. పోలీస్ శాఖ ఏం చేస్తుంది, జాగ్రత్తగా తీసుకోవాలి కదా, అసలు ఏం పని చేస్తున్నారు, అసలు పని చేస్తున్నారా లేదా అన్నట్టు రియాక్ట్ అయ్యారు. చాలా ఆవేశంగా రియాక్ట్ అయ్యారు ఆయన. దానికి కొంతమంది ఈయనకి అసలు ఇంత ఆవేశం అవసరమా, అంత అవసరం ఏముంది, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కదా, కొంచెం ఆవేశం తగ్గించుకుంటే ఇంకొంచెం ఎక్కువ